Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ గారు ఏమన్నారో నేను వినలేదు గాని ఆయన తప్పుగా మాట్లాడి ఉండరు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ తో మంచి స్నేహం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక తెలంగాణ నినాదం భావోద్వేగం ఉందంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో జనసేన కొత్తగా పోటీ చేసేది ఏముంది, జనసేనను తెలంగాణ ప్రజలే అడ్డుకున్నారని కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. అంటే కేటీఆర్ తన గురించి అయితే తప్పుగా మాట్లాడి ఉండరంటూ కూడా ఆయన కేటీఆర్ ఇటు పవన్ కళ్యాణ్కి స్నేహితుడే అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఇక కేటీఆర్ మొత్తం కూడా తాను ఏమన్నారు అన్న మాట అయితే తాను వినలేదు కానీ తప్పుగా అయితే మాట్లాడరంటూ ఇటు పవన్ కళ్యాణ్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు, తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. 100% ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూమిపుత్రులు ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీర్ ఇది. కానీ మీరు రండి, ఇక్కడే ఉండండి, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడ ఉండండి, ఎవరొద్దన్నారు? 10-12 ఏళ్లలో ఎక్కడైనా చిన్న సమస్య వచ్చిందండి? నేను అడుగుతా ఉన్నా, మా దృక్పథం ఎట్లాంటిది అంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తున్నారు మోడీ ప్రభుత్వం అంటే మేము మద్దతు పలికాం. తప్పు ఇది మీరు చేస్తుంది, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ని కాపాడాలని రిక్వెస్ట్ చేశాం. దట్ ఈస్ అవర్ ఫిలాసఫీ. కేటీఆర్ గారు నాకు చాలా మంచి బ్రదర్ కైండ్ రిలేషన్షిప్. మా ఇద్దరికి అనేక సందర్భాల్లో కలిసాం. మా ఇద్దరికి చాలా పరస్పర ఇష్టాలు ఉన్నాయి. పాలసీల్లో ఒక మాట అటుంటది ఇటుంటది, కానీ ఆయన ఏమన్నా నేను చూడలేదు. నాకు తెలిసి ఆయన తప్పుగా ఏం మాట్లాడుకుంటారు, నాకు తెలుసు అదే అనుకుంటాను. కేటీఆర్ గారు నాకు చాలా మంచి బ్రదర్ కైండ్ రిలేషన్షిప్. మా ఇద్దరికి అనేక సందర్భాల్లో కలిసాం. మా ఇద్దరికి చాలా పరస్పర ఇష్టాలు ఉన్నాయి. పాలసీల్లో ఒక మాట అటుంటది ఇటుంటది, కానీ ఆయన ఏమన్నా నేను చూడలేదు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, ఇటు కేటీఆర్ మాట్లాడినటువంటి మాటల మీద ఇటు పవన్ కళ్యాణ్ చూస్తే కనుక కేటీఆర్ ఏమి అనరు తనను అన్నట్లుగా కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. తప్పుగానైతే తన గురించి మాట్లాడారంటూ కూడా మాట్లాడిన సన్నివేశం అయితే మనం చూస్తున్నాం. మరొక వైపు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలకు మాత్రం గట్టిగానే ఇక్కడ స్పందన వస్తూ ఉంది. ప్రధానంగా కేటీఆర్ మాట్లాడిన దానిపైన ఆయన నేను చూడలేదు కేటీఆర్ ఏమన్నారో కానీ ఖచ్చితంగా నేను దానికి హామీ ఇవ్వగలను. కేటీఆర్ నా గురించి కానీ నా పట్ల కానీ మరి చెడుగా మాట్లాడరు, చెడుగా కామెంట్ చేయరు అంటూ కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఆయన ఏమన్నారో నేను పూర్తిగా చూడలేదు కానీ నాకు తెలిసి మాకున్నటువంటి సాన్నిహిత్యం ఏదైతే ఉందో, మేమిద్దరం బ్రదర్స్ లాగా ఉంటాము. బహుశా ఆయన నా గురించి అసలు తప్పుగా మాట్లాడారు అని పవన్ కళ్యాణ్ అన్న పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ నాకు ఒక సోదరు లాంటి వాడు, సోదర భావం మాకు ఉంటుంది. సిద్ధాంతపరంగా అంటే సిద్ధాంతపరంగా ఏవైనా విభేదాలు ఉండొచ్చు, వివిధ అంశాలపైన విభేదాలు ఉండొచ్చు. సహజంగా ఇవి మా వ్యక్తిగత స్నేహం పైన ఎలాంటి ప్రభావం చూపదు అని కూడా ఆయన మాట్లాడారు. దాంతో పాటు నేను ఎప్పుడైనా కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటాము, ఏదైనా తేలికగా తీసుకుంటాము అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా అంటే అంత కాన్ఫిడెన్స్ గా కేటీఆర్ పైన మాట్లాడారంటే పవన్ కళ్యాణ్ కి కేటీఆర్ కు ఉన్నటువంటి సాన్నిహిత్యం ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంటది. కేటీఆర్ సరే రాజకీయంగా ఏదైనా మాట్లాడుండొచ్చు కానీ అంత బ్యాడ్ గా కేటీఆర్ మాట్లాడడు అనేది అయితే పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితులు. అయితే గతంలో కూడా ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ కూడా ఆయన చాలా అంటే కేటీఆర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి కానీ అటు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గురించి కానీ చాలా గొప్పగా చెప్పారు. ఒక ఈవెంట్ లో మెగాస్టార్ గురించి, పవర్ స్టార్ గురించి, అలాగే రామ్ చరణ్ గురించి కూడా మాట్లాడుతూ చాలా గొప్పగా చెప్పారు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యం మొత్తం కూడా మరి అక్కడ వివరించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అంటే కేటీఆర్ గురించి పవన్ కళ్యాణ్ కూడా అంతే స్థాయిలో అంటే ఏదైతే తెలంగాణ మీ అయ్యా జాగీరా అన్న పదాన్ని కూడా అటు కేటీఆర్ కొంత తెలంగాణ అనేది తెలంగాణ 4 కోట్ల ప్రజల జాగీరే అని కూడా మరి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మరి ఆయన మాట్లాడినప్పటికీ కూడా మరి పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ నా పైన కొంత దురుసుగా మాత్రం
మాట్లాడి ఉండరు అని అయితే కన్ఫర్మ్ గా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి ఈ మొత్తం వివాదం కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో జనసేన పార్టీ మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేది అయితే చూడాలి. దీనిపైన మొత్తం అందరూ కూడా కౌంటర్ ఇస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన ఈ 4 కోట్ల ప్రజల జాగీరే అని అందరూ కూడా మరి మాట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా కొంత ఈ టాపిక్ అనేది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. కానీ వీళ్ళిద్దరి కేటీఆర్ కి అటు పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి ఏదైతే సాన్నిహిత్యం ఉందో అది పవన్ కళ్యాణ్ లో ఖచ్చితంగా కనబడ్డది. ఆయన మాట్లాడిన తీరు కావచ్చు, ఆయన మాట్లాడిన విధానం కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళిద్దరికి ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని, వాళ్ళకి ఉన్నటువంటి రిలేషన్షిప్ ని మరి పరస్పరం ఇద్దరు కూడా గౌరవించుకునే విధానాన్ని కూడా ఇక్కడ స్పష్టం చేస్తుందని చెప్పొచ్చు. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక పవన్ కళ్యాణ్ ఒకవైపు కాన్ఫిడెంట్ గా కేటీఆర్ తన గురించి తప్పుగా మాట్లాడను అని చెప్పడం మాత్రం, అంటే ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడటం పవన్ కళ్యాణ్ కి కేటీఆర్ కి మధ్య గతంలో ఉన్నటువంటి సాన్నిహిత్యం కానీ వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక స్నేహమైనటువంటి బాండింగ్ కి కానీ ఇది డెఫినెట్ గా కూడా క్లియర్ గా తెలియజేస్తుంది. మరోవైపు కేటీఆర్ మాట్లాడుతూ కూడా అంటే తాను ఏం చెప్పాలనుకున్నారో అది చాలా మర్యాదపూర్వకంగా కూడా కేటీఆర్ మాట్లాడటం జరిగింది.